in Today News. చునావ్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదంతో ఎన్నికల దొంగలారా మీ పదవుల నుండి వైదొలగండి, మీ మీ పీఠాన్ని వదిలిపెట్టండి అనే విధానంతో సిపిఎంఎల్ లిబరేషను దేశవ్యాప్తంగా 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా నిరసన ఆందోళన చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐకేఎం జాతీయ కౌన్సిల్ మెంబరు ఈ రోజున రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ పిలుపుని విజయవంతం చేయాలని కోరటం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ రోజున మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మోడీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థని కూడా, ఎన్నికల కమిషన్ని తన జేబు సంస్థగా మార్చుకునే విధంగా దిగజార్చింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈరోజు స్పెషల్ ఇంటెలిజెన్సివ్ రివిజన్ అనే పేరుతో బీహార్ రాష్ట్రంలో 64 లక్షల ఓట్లకి గల్లంతు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా అక్కడ సిపిఎంఎల్ లిబరేషన్ బీహార్ బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. అధికార పక్షం, ప్రతిపక్షం కూడా ఈ రోజున అక్కడ ప్రచ్ఛన్న యుద్ధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఓటముల మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి బీహార్లో రిగ్గింగ్ ద్వారా, ఓట్ల తొలగింపు ద్వారా అధికారంలో రావాలని మనం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో రాహుల్ గాంధీ కూడా ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ప్రత్యక్షంగా పాల్గొని తెలియజేయడం జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరిగే నాటికి ప్రధానంగా 3 డిమాండ్లు: స్వాతంత్రాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టబోతున్నాం. ఈ రోజున ఏదైతే ఎన్నికల వ్యవస్థ ఉందో, మిషన్ రీడబుల్ ఫార్మాసిట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ లిస్టును కూడా బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మనం చూసుకున్నట్టయితే బీహార్ రాష్ట్రానికి ఒక్కటికే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల వ్యవస్థలో ఉన్న ఓట్లని తొలగించడం కోసం జరిగే కుట్రల్ని ప్రజలు కనుక ఎదుర్కోకపోతే రాబోయే రోజుల్లో ఎంత ప్రమాదం అంటే, ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆధార్ కార్డు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా పనికిరాదని, మీ జనన ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని నిబంధనలు పెట్టడం ఏదైతే ఉందో, ఎంతమంది ఈ దేశ పౌరులుగా తమ హక్కులని మన దేశంలోనే రుజువు చేసుకునే పరిస్థితి. ఇది ఎన్నికల వ్యవస్థని దిగదార్చటం, ఎన్నికల వ్యవస్థలో ఓటు హక్కుని లేకుండా చేయటం చేసే కుట్రలో భాగం. కాబట్టి దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. ప్రజాస్వామికవాదులు అందరూ కూడా వ్యతిరేకించాలి. ఒకప్పుడు బీహార్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఎన్నికల రిగ్గింగ్ జరిగేది. అలానే బూట్లు ఆక్రమించి వాళ్ళు అనేక రకాల రిగ్గింగ్లు పాల్పడేవారు. ఈ రోజున అక్కడ స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేసుకునే విధానం నుంచి ఆ ఓట్లు ఏదైతే మైనారిటీల, దళితుల ఓట్లని లేకుండా ఎన్నికల వ్యవస్థలో చేసే దానికి ఎలక్షన్ కమిషను కేంద్రానికి తొత్తుగా మారటం వల్ల ఇలాంటి జరుగుతుంది. అందుకని ఎన్నికల కమిషన్ మీద కూడా తీవ్ర ఆరోపణలు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. మీరు ఆధార్ కార్డుని క్రైటీరియాగా తీసుకోండి, ఓటర్ ఐడెంటిటీ కార్డుని క్రైటీరియా తీసుకోండి, కానీ నిబంధనల ప్రకారం మీ జన్మ ధృవీకరణ పత్రాలు తీసుకురావాలనే దాన్ని సడలించండి అని కూడా చెప్పింది. అయినా సరే నిశ్చిగ్గుగా మోడీ చేస్తున్న ప్రయత్నాలని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డి హర్నాథ్, సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈ కార్యక్రమంలో మధ్యల రామారావు గారు, అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ కౌన్సిల్ అందరూ కూడా పాల్గొంటున్నారు.